భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సంఘ సంస్కర్త జ్యోతిరావు పులే ఆలోచన విధానంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన హైస్కూల్ ప్రాంగణం ఆవరణ బయట తుమ్మలపల్లి రమేష్, పాము సూరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సంఘ సంస్కర్తగా జ్యోతిరావు పులే దేశానికి అందించిన సేవలను కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్ని విధాలా ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్పీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం వెంకటస్వామి, సీనియర్ దళిత నాయకులు జేబీ రాజు, ఆర్పీఐ జాతీయ కార్యదర్శి పి శివనాగేశ్వరరావు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, సుంకర శ్రీనివాస్, ఇజ్జున మల్లి, దళిత ప్రజాశక్తి రాష్ట్ర అధ్యక్షులు మురారి రవికుమార్, పలువురు దళిత నాయకులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆదర్శం బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకోవాలి. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా ఆయన భారతదేశంలో కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరగని విధంగా కూడా గొప్ప సంక్షేమ కార్యక్రమాలను కూడా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగేగా ఇద్దరు పెద్దలు చెప్పినట్టు జ్యోతిరావు పూలే గారు 200 సంవత్సరాల క్రితం ఏ మాదిరిగా అయితే విద్యా విప్లవం తీసుకొచ్చారో దాన్ని ఆదర్శంగా తీసుకుని, అలాగే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తంలో కూడా కొనియాడే అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మన భారత రాజ్యాంగానికి నిర్మాతగా ఉన్నారో అలాగే వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నాడు నేడు పేరు చెప్తా గొప్ప విద్యా విప్లవం తీసుకొచ్చారని చెప్పి కూడా మీరందరూ గుర్తు చేసుకోవాలి. ఈ రోజు పెద్దలు చెప్పిన విధంగా కూడా మన భావితరాల అభివృద్ధికి పునాదైనటువంటి విద్యను నాడు నేడు పేరుతో బడుగు బలహీన వర్గాల నుంచి, నిరుపేద కుటుంబాల నుంచి కూడా పిల్లల్ని గొప్ప చదువులు చదివించే ఆలోచనతో ఈ రోజున ఇంగ్లీష్ మీడియం చదివే అవకాశం కల్పించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కూడా బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ఈరోజు ఎన్నో పథకాలను కూడా నవరత్నాల పేరిట ఈరోజు అందించడం జరిగింది. అలాగే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అలాగే మహాత్మా జ్యోతిరావు ఆదర్శంగా తీసుకుని తప్పకుండా మీరందరూ కూడా మీరే కాకుండా మీ పిల్లల్ని, రాబోయే తరాన్ని ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులు చేస్తే పూర్తిగా ఈ ప్రాంతం కాదు కదా పేదరికం అనే ఇది కూడా మాట కూడా ఈ సమాజంలో ఉండదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తూ నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మా ఎలక్షన్లో కూడా మేము ప్రతి చోట చెప్పడం జరిగింది. రాబోయే 30 రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకు ఆదర్శంగా రుణం తీర్చే విధంగా కూడా ప్రతి పేద కుటుంబం కూడా, ప్రతి లబ్ధిదారుడు కూడా ఆయన రుణం తీర్చుకునే విధంగా కూడా ఈ రోజున ఆలోచన చేయాలని, ఈ రోజున ఓటు విలువని కూడా నేర్పిన వ్యక్తి, ఓటు విలువని కూడా తీసుకొచ్చిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున ఆయన గొప్ప విద్యావంతుడు. ఆ విద్యకు కూడా ఆయన ఏ విధంగా అయితే కొలంబియా యూనివర్సిటీ దాకా వెళ్ళి చదువుకున్నారో అలాంటి ఆయన ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే ఈ సమాజంలో పెను మార్పులు తెచ్చుకోవచ్చు అని చెప్పి కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అలాగే రేపు జరగబోయే ఎన్నికలను ఉద్దేశించుకొని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకునేది కూడా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. మీ అందరి అభిమానంతో, మీరందరి అండదండలతో తప్పకుండా రేపొద్దున ఈ జగ్గంపేట నియోజకవర్గాన్ని కాకుండా కాకినాడ పార్లమెంట్